దావీదంటే మీరు గుర్తించండి, భక్తుడు. భక్తుడు, భక్త దావీదు. అది భక్తి అనే దానిలో పదం 2 అక్షరాల పదమే అయినా అందులో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. భక్తి అంటే అందులో పరిపూర్ణమైన ప్రేమ ఉంది, అత్యున్నతమైన ప్రేమ. దేవుణ్ణి అత్యున్నతంగా ప్రేమించటమే భక్తి అంటారు. దేవుణ్ణి అత్యున్నతంగా ప్రేమించటమే భక్తి. అత్యున్నతంగా అంటే అన్నిటికంటే ఉన్నతంగా ప్రేమించటమే భక్తి. అంటే జస్ట్ ప్రేమిస్తే సరిపోతుందంటే ఆ అత్యున్నతమైన ప్రేమలు అన్నీ ఉంటాయి. విధేయత ఉంటుంది. చాలామందికి భక్తి అంటే ఏంటో తెలియదు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. అసలు భక్తి అంటే, భక్తి అనగా నిర్వచనం. కొంతమంది ఎవరైనా నేను అడుగుతారు, భక్తి చేస్తున్నాను, అసలు భక్తి అంటే ఏందయా అంటారు. భక్తి అనగా ఏంటో చెప్తున్నాను. దేవుని అత్యున్నతముగా ప్రేమించుటయే భక్తి. ఆ భక్తిలో మళ్ళీ అనేక దినుసులు ఉన్నాయి. అత్యున్నతంగా ప్రేమించడంలోనే మళ్ళీ అనేక విభాగాలు ఉన్నాయి. అత్యున్నతమైన ప్రేమ, అందులో విధేయత ఉంది. భక్తుడంటే కేవలం దేవుణ్ణి ప్రేమించి నేను ప్రేమిస్తున్నానని చెప్పి అవిధేయత చూపేవాడు కాదు. దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని ఆ ప్రేమతో పాటు విధేయత చూపుతాడు. అత్యున్నత ప్రేమలో అన్నీ ఉంటాయి. అందులో మొట్టమొదటిది విధేయత, రెండవది ఆరాధన. ఆరాధిస్తాడు. భక్తిలో ఆరాధన, దేవుణ్ణి ప్రేమించటం, ఆరాధన చేయకపోవటం అనేది తప్పు. నిజమైన ప్రేమ, అత్యున్నత ప్రేమ ఆయన్ని ఆరాధిస్తుంది, ఆయన్ని ఘనపరిచి తృప్తి చెందుతుంది, ఆయన మహిమను పరవశించి కీర్తిస్తుంది. ఆ పరవశంలో ఉండటానికి ఇష్టపడుతుంది. 3 చెప్పాను. విధేయత చూపుతుంది, ఆరాధిస్తుంది, ఆయనలో పరవశిస్తుంది. ఓకేనా? ఆయననే వాంఛిస్తుంది, అంటే కోరుకుంటుంది ఎప్పుడు. నా భాష, నా ఊసు, ఆశ, నా యాస అంత యేసే, జగమంత యేసే, అంత యేసే, జగమంత యేసే, అంత యేసే, జగమంత యేసే, అంత యేసే, జగమంత యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస అంత యేసే, జగమంత యేసే, అంత యేసే, జగమంత యేసే. నా కాంతి, నా శాంతి, నా కాంతి, నా శాంతి. జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంత యేసే, జగమంత యేసే, అంత యేసే, జగమంత యేసే, అంత యేసే, జగమంత యేసే, అంత యేసే, జగమంత యేసే. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అంతా ఆయనే వాంఛిస్తుంది, ఆయన్నే కోరుకుంటుంది. అర్థమైందా? అందరితో ఉన్నట్టే ఉంటారు. భర్తతో ఉన్నట్టే ఉంటుంది, పిల్లలతో ఉన్నట్టే ఉంటుంది, అందరితో ఉన్నట్టే ఉంటుంది. కానీ ఎనీ టైము హృదయ వాంఛంతా కూడా ఆయన మీదే ఉంటుంది. మళ్ళీ ఎవరికి జరగాల్సిన న్యాయాలు వారికి జరుగుతూనే ఉంటాయి నామమాత్రంగా, కానీ పూర్ణ హృదయం అంతా కూడా ఆయన మీదే లీనమై ఉంటుంది. భార్యతో ఉన్నట్టే ఉంటాడు, పిల్లలతో ఉన్నట్టే ఉంటాడు, సమాజంలో బాధ్యతలు నెరవేరుస్తున్నట్టే ఉంటాడు,
కానీ హృదయం అంతటితో ఆయననే వాంఛిస్తూ ఉంటాడు. ఆయనే కేంద్రం. ఇక మిగిలినవన్నీ అప్పుడప్పుడు వచ్చిపోవటమే తప్ప ప్రధానమైనటువంటి భాగమంతా కూడా ఆయనే. సింహభాగమంతా దేవుడే.